ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే తెలుగు ఇండస్ట్రీ ఒకటే ఉంది అంటారు. అది రాంగ్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నా లేదు. ఇది వర్కాస్ మాస్టర్ ఆఫీసర్ అని చెప్పారు ఆయన చెప్పిన స్టోరీలో. అలాగే కొన్ని చోట్ల యూనియన్స్ హైదరాబాద్లో షూటింగ్ చేస్తే ఆపేస్తారు. అలాగే ఇక్కడ మనం ఆపుతాం, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం, డాన్సర్స్ ఉన్నాం. ఓకే, డాన్సర్సే కాదు, ఎవరో యాక్టర్స్ ఉన్నారు, వేరే ఉన్నారు, బోల్డ్ రకాల 24 కార్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. మీరు నెల మీద వేసుకున్న మంది తీసుకురావద్దు, మీకు ట్రావెల్స్ బొక్క. ఇక్కడ మేము ఉన్నాం, తక్కువ బడ్జెట్లో మీకు అయిపోతుంది అని చెప్తాం. అయితే మీరు ప్రాక్టీస్ చేసుకుని ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేసుకుని మెయిన్ క్యాండిడేట్ ఫస్ట్ టైం పెట్టుకోండి. వెనకాల మమ్మల్ని ఆడించండి, అవకాశాలు ఇవ్వండి. అవకాశాలు అవే అవకాశాలు, అదే అవకాశాలు. ఓకే, ఇంకో అవకాశం ఏంటంటే నువ్వు కొరియోగ్రాఫర్ అవ్వాలంటే నీ టాలెంట్. నాని మాస్టర్ ఆటాకి వెళ్ళాడు, జీడి ఆటాకి వెళ్ళాడు, లేకపోతే ఇంకొకటి వెళ్ళలేదు, మిగతా వెళ్ళదంటే మనకంటే టాలెంట్ లేదని కాదు, అవకాశాలు దొరకలేదు. అర్థమవుతుందా? క్యాచ్ చేయాలి. ఇందాక అది చెప్పాను బాబుకి, బాబు వాడికి ఏం చేశాడు. అదే పాయింట్ మీరే చెప్పారు, అదే పాయింట్ మేము పడుతుంది, అదే పాయింట్ ఆయన చెప్పాడు, అదే పాయింట్ ఏ చెప్పాడు, సేమ్ అదే చెప్పాడు. ఇంకోటి కూడా మన ఏం జరిగిందంటే పుష్ప 2కి డాన్సర్లు కావాలని ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తే అనంతపూర్ నుంచి దాదాపు 15 మందిని 20 మందిని పంపించినారు. వాళ్ళకి అక్కడ పోయినాక సరిగ్గా ఊరికే డాన్స్ చేయించుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మళ్ళీ వాళ్ళ దగ్గర కార్డు లేదు, ఊరికే ఏదో పోయేసి ఇచ్చినారు. తర్వాత ఫైట్ చేస్తే డబ్బులు అయితే ఇచ్చినారు. మళ్ళీ అదే కార్డు ఉందనుకో నువ్వు అఫీషియల్ గా పోతావు. అదే ఇప్పుడు చూడు, ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలోంచి ఎవరికో కాల్ వస్తుంటుంది, మాకు ఇంతమంది డాన్సర్లు కావాలి, ఇంతమంది డాన్సర్లు కావాలి. అప్పుడు ఫెడరేషన్ ఏం చేస్తుంది, యూనియన్ ఏం చేస్తుంది, ఓకే ఒక గ్రూప్ లో వచ్చి ఇంతమంది కావాలా వెళ్ళండి అంటుంది. అవకాశం ఆలోచించి వచ్చి మనం ఎప్పుడు చెప్తామంటే ఇస్తామని చెప్పుకుంటాం. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నాలెడ్జ్ ఏదో ఉందనుకొని నాలెడ్జ్ లేకుండా మాట్లాడేసారు ఎవరైతే ఉన్నారో అచ్యుతరావు గారి దగ్గర వచ్చింది ప్రాబ్లం. మీకు నాకు ఏం చెప్పారంటే మేము అవకాశాలు మనమే ఫండింగ్ చేసుకొని మనమే సినిమాలు తీసుకోవాలని చెప్పాడు ఆయన. చాలా రాంగ్. ఎక్కడ ఎవరు ఏంది స్టాండర్డ్స్ ఏంది అనేది తెలుసుకున్నాం. అన్ని ఎంక్వైరీ ఎవరికి ఎంక్వైరీ వాళ్ళు చేస్తారు. జనరల్గా తెలుసుకున్న తర్వాత స్టాండర్డ్ ఇది మనకు కావాలి, ఇది కావాలి. సార్కి ఏంటంటే ముందు వచ్చేసింది చేతికి, అది చూపించారు కదా. ఫెడరేషన్ వచ్చింది ఫస్ట్, అదే నాకు ఫస్ట్ డ్యాన్స్ ఫస్ట్ ఫెడరేషన్గా తెలుసు. వచ్చినా చూశాను. తర్వాత మన నమ్మకం కొంచెం 5% హోప్ వచ్చింది. ఎప్పుడైతే మనకు డ్యాన్స్ వచ్చిందో 50% హోప్ వచ్చింది. ఇప్పుడు నాకు 50% 100 లేదు, 100% నాకు 100% 50% వచ్చింది. అవకాశం అనేది మాత్రం మనం తీసుకోవాలి. అసలు సార్ చెప్పినట్టు ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, గుంటూరులో ఒక షూటింగ్ జరుగుతుంది, ప్రజెంట్ జరుగుతుంది, మూవీ జరుగుతుంది. 6 సాంగ్స్ అసలు డాన్సర్లు అసలు మా ఏ అసోసియేషన్లో లేని మాస్టర్ చేస్తున్నాడు. ఆలోచించండి, 7 సంవత్సరాలతో వర్క్ చేస్తున్నాడు. 20 సంవత్సరాలలో ఎప్పుడు ఆయన వచ్చేలా పైకి వచ్చేలా. ఇప్పుడు ఆయన జలసాలు చేయడానికో లేదా యూనియన్కి వచ్చే మేము జలసాలు జనరల్గా చెప్తున్నా, అలా ఎవ్వరు ఏది చేయదు. ప్రతి రూపాయి అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? అందుకోసం బుక్స్ అన్ని ఇచ్చింది, అన్ని రాయడం అన్ని జరుగుతుంది. మనం ఫస్ట్ చేయాల్సింది నేను అనుకుంటున్నాం ఏంటంటే మనది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. కళాకారులు ఎవరైనా లేదు, ఒక చిన్న షాప్ పెట్టినా వాడు సెల్ఫ్ అంటే ఒక జాబ్ చేయట్లో వెళ్ళి వాడు చేస్తున్నాడు. దీనికి ఇలా ఉన్నాయో అలాగే మనం తీసుకురావాలి. గవర్నమెంట్లో మన ఫండ్లు మునిగిపోతుంది తెలుసని, చాలా ఫండ్లు వస్తున్నాయి. కొంతమంది ఉన్నారు వాళ్ళకి వస్తున్నాయి. ఏదంటే కొంతమంది వాళ్ళు ఏంది ఎవరైతే కల్చర్ని చేరితే సార్ ఎట్లా అన్నారో తెలియదని అలాగే తెలియదు. ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఒక కోయలు తీసుకొని ఆ కోయల్ని ప్రొడక్ట్ చేస్తారు, ఎలా నేర్పించండి, దాన్ని తీసుకురండి, మీకు జాబ్ ఇస్తారు. ఏది ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ మాకు స్టేట్ కాదు. మనం ఏంటంటే వీటన్నిటి కోసం మనం గ్రూప్గా అయ్యి చేసుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఏదైనా ఏం చేస్తారు కళాకారులకి ఇలాగే మన ఎన్ని డిమాండ్స్ మనం చేయాలి. దాంట్లో కనీసం 10 అన్న ఇస్తారు, అన్ని పైన 10 అవకాశాలు ఇస్తారు. అలాగే మనం నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కదా. ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఆంధ్ర వాళ్ళు లేదైనా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఏది 80% 80% 80% దగ్గర మనం వెళ్ళాలి కదా. అసలు మనం ఇక్కడే ఏదో చేస్తే. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారములు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనుబంధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ
ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈరోజు రిథమ్ డాన్స్ స్టూడియోలో జరిగినందుకు మరి ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ నలుమూలల్లో కూడా ఆడిషన్స్ నిర్వహించాలని, అన్ని జిల్లాల్లోనే ఉన్నటువంటి డాన్సర్స్ని మరి గుర్తింపు పొందినటువంటి వారికి సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి మరి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు సినిమాల నిర్మాణంలో వారిని పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అలాగే ఇండివిజువల్గా ఉన్నటువంటి యూనియన్ ప్రతి నిర్మాతకు కూడా కలిసి మరి మాకు అవకాశాలు ఇవ్వాలని అడగాలని నిర్ణయించడం జరిగింది. అలాగే త్వరలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే టూరిజం మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారిని కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. త్వరలో అధ్యక్షులు శ్రీ సూర్య వేణు గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని చేయటానికి మరి ఆలోచన చేశాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు తోరం రాజా అండి. నేను ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లోని నలుమూలల అంటే రాష్ట్రం మొత్తం కూడా మేము ఆడిషన్స్ జరుగుతూ ఉండేది. ఆల్రెడీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మిగతా మేము ఏదైతే జిల్లాల వారీగా చేస్తున్నామో మా యూనియన్ సభ్యులతో అందరితో కూడా మేము డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ డిస్కషన్ మేరకు త్వరలో వైజాగ్లో కూడా ఆడిషన్స్ జరగబోతున్నాము. అలాగే ఆ వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆడిషన్లో పార్టిసిపేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సూర్యవేణు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. నేను జీ తెలుగు ఆర్ట్ ఆఫ్ ఐ కొరియోగ్రాఫర్. నా పేరు నాని మాస్టర్ అండి. ఇప్పుడు మనకి ఆడిషన్ ప్రతి జిల్లాలోని ఆడిషన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ ఆడిషన్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు రెండో ఆడిషన్, ఫైనల్ ఆడిషన్ ఉంటుంది. ఫైనల్ ఆడిషన్లో ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్కి డాన్సెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ ఆడిషన్ పెట్టుకున్నాం. ఇందులో 100 మంది గర్ల్స్, 100 మంది బాయ్స్ని ఏర్పాటు చేసుకొని రేపు ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి డ్యాన్స్ సంబంధించి ఒక సినిమాకి సంబంధించి కానీ షూటింగ్ జరిగినప్పుడు వీళ్ళకు కూడా అవకాశాలు ఇప్పించే మార్గంలో తీసుకెళ్లే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ 2 ఆడిషన్లు మేము పూర్తి చేసుకున్నాం. మిగతా ఆడిషన్లన్నీ కూడా డిసెంబరు, జనవరి నాటికి అన్ని ఆడిషన్ కంప్లీట్ చేసుకొని ఫైనల్ రిజల్ట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చాను. అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మీకాంత్. నేను డ్యాన్స్ యూనియన్కి సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. మాకు గవర్నమెంట్ నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చేసింది. మేము ఇప్పుడు 26 జిల్లాల నుంచి డ్యాన్స్ మాస్టర్స్, డాన్సర్లు అందరూ ఇక్కడ ఫ్రెండ్లీ మీటింగ్ జరగడం, అంటే ముందు కార్యాచరణ ఏం చేయాలి, ఎలా ముందుకు పోవాలని డిస్కస్ కోసం ఇక్కడ వచ్చాము. మీటింగ్ బాగా జరిగింది. మేము సెలక్షన్స్ పెడుతున్నాము, డాన్సర్ సెలక్షన్స్ అవన్నీ నెక్స్ట్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలని డిస్కషన్ కోసం ఇక్కడ వచ్చామండి. దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకోవాలని అందరూ ఎలా తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. నమస్కారం అండి. నా పేరు అరుణ్ కుమార్. ఏపీ డ్యాన్స్ టీవీ అండ్ కల్చరల్ అసోసియేషన్కి సెక్రటరీ వ్యవహరిస్తున్నాను. అందరికీ విన్నపం ఏంటంటే, ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు అనేది ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. ఇప్పుడే ఫెడరేషన్ నుంచి ఫెడరేషన్ ఏర్పడింది, డ్యాన్స్ అసోసియేషన్ ఏర్పడింది. ప్రతి ఒక్క డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ నా విన్నపం ఏంటంటే, ఇక్కడ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి, డాన్సర్లకి, అలాగే కొరియోగ్రాఫర్స్కి అవకాశం ఇచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ను కూడా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాము. తప్పకుండా దయచేసి అందరూ ఇలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక గుర్తింపు వస్తుంది. మనం ఆల్రెడీ వెనకబడిపోయి ఉన్నాం. ముందుకు తీసుకురావడానికి మీరు సహకరిస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. రెయిన్బో డ్యాన్స్ అకాడమీలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. ఇది గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్ అయింది, ఫెడరేషన్ నుంచి. ఇక నుంచి గుంటూరులో, ఆంధ్రప్రదేశ్లో జరిగే సినిమాల్లో
మా యూనియన్ మెంబర్స్కి అవకాశం వచ్చే విధంగా మేమందరం కలిసి 26 జిల్లాల నుంచి సీనియర్ మాస్టర్లు ఉన్నారు ఈ అసోసియేషన్లో. అలాగే దీన్ని స్థాపించిన వారు తోరం రాజా గారు. వారి అధ్యక్షలో సినిమాలు చేసే విధంగా మేమందరం ప్రయత్నించడానికి ఈ అసోసియేషన్ ఫ్రెండ్లీ మీటింగు విధి విధానాలు నిర్వహించడానికి ఈరోజు ఇక్కడ సమావేశమైంది. నా పేరు కళ్యాణ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి నేను రావడం జరిగింది. నా పేరు రాము అండి, డాన్స్ మాస్టర్. మరి ఈరోజు గుంటూరు నగరంలో ఏపీ ఫిల్మ్ అండ్ డాన్సర్స్ సంబంధించి ఒక యూనియన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 24 క్రాఫ్ట్స్ మన ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఉంది, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈరోజు మన గుంటూరులో 24 క్రాఫ్ట్స్కి సంబంధించి దాంట్లో ఉన్న ఒక భాగమైన మా డాన్సర్స్ సంబంధించి యూనియన్ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది. ఈ మీటింగ్లో ఏంటంటే ఆల్రెడీ తెలంగాణలో చాలామంది డాన్స్ మాస్టర్స్ డాన్సర్స్ చాలామంది అక్కడ ఉన్నారు. అలాగే ఆంధ్రలో దానికన్నా ఎక్కువ మంది ఉన్నా సరే ఇక్కడ సపరేట్గా ఒక ఫిల్మ్ సంస్థ అనేది లేకపోవడంతో ఈరోజు ఈ 24 క్రాఫ్ట్స్ అనేది ఏర్పడడం, దాంట్లో ఈ డాన్సర్స్కి సంబంధించి ఒక సంస్థ కూడా ఏర్పడడం, దీని ద్వారా ఎంతోమంది డాన్సర్స్కి ఉపాధి కల్పించాలని ఒక సంకల్పంతో ఈ మీటింగ్లో నియమ నిబంధనలు అనేది కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎంతోమంది డాన్సర్స్కి సినిమాల్లో అవకాశం ఇచ్చి వారి ఉపాధికి కూడా ముందుకెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతమంది 23 జిల్లాలండి, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 23 జిల్లాల్లో ఉన్న డాన్స్ మాస్టర్స్ అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన డాన్స్ మాస్టర్స్కి అలాగే అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు చేసుకుని, ముఖ్యంగా మరి మీడియా మిత్రులు కూడా ఇది మరి పై స్థాయికి వెళ్ళాలని మేము వేడుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే మా పర్యాటక శాఖ ముఖ్యమంత్రి వర్యులు, మరి పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు, మా అందరికీ ఆయనంటే చాలా గౌరవం, ఆయనంటే చాలా ఇష్టం. మరి ఆయన కూడా మా కళాకారుల కోసం, డాన్సర్ల కోసం, అందరి కోసం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటామండి. జై కలమ్మ తల్లి. అందరికీ నమస్కారం అండి. చాలామంది పెద్దలందరూ కూడా చాలా విషయం తెలియజేశారు. మనకి ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత ముందుగా నష్టపోయిన ఎవరంటే ఆర్టిస్టులు అండి. ఒక డాన్సర్స్గా అన్ని రంగాల్లో అందరూ కూడా ఏమేం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం వారికి ఆలోచిస్తుంది. ఏదైనా కార్యక్రమం చేయాలంటే ముందు కళాకారుడు కావాలి. ఒక రాజకీయ నాయకుడు ముందుకు రావాలన్నా వచ్చిన తర్వాత వాళ్ళు ప్రసంగించే ముందు మా డాన్సులు కావాలి, మా మాటలు కావాలి. తీరా విడిపోయిన తర్వాత కళాకారుల కోసం ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేని పరిస్థితి, ఆ దౌర్భుక్షితులు మేము అందరూ ఉన్నాం. కాబట్టి ఎవరు వస్తారో ఏదో చేస్తారనే ఉద్దేశం కాకుండా మేము ఒక మాటగా ఒక బాటగా నిలబడి మా కళాకారులు మేమే సాయం చేసుకోవాలి, మేమే ధైర్యం మేము నిలబడాలి. అలాగే ఎవరైతే కళాకారులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బంది దృష్టి పెట్టుకుని మాకిక్కడ ఒక యూనిట్ పరంగా మాకు వర్క్ కావాలి, మాకు పని కావాలి. ఆ పని మేము ప్రభుత్వాన్ని అడిగి మరి ముందుకు తీసుకెళ్ళి మా జీవితాలు బాగు ఉద్దేశంతో మేము యూనియన్ మీట్ పెట్టుకున్నామండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన ఈడే మిత్రులు కూడా, ఏపీ డ్యాన్స్ మాస్టర్స్ అండ్ టీవీ డ్యాన్స్ మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఫెడరేషన్ మన డ్యాన్స్ ఇక్కడికి ఇంత తోటం రాజ్ సార్ గారు అయితే, మా ప్రెసిడెంట్ గారు సూర్యవేణి గారు అయితేమి, కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఫెడరేషన్ ఈ డ్యాన్స్ మాస్టర్లందరినీ ఒక ఘాటికి తీసుకురావాలని వాళ్ళ ఉద్దేశము. మేము ఇక్కడికి గుంటూరుకు వచ్చామండి. ఇక్కడికి గుంటూరు నుండి ఏంటంటే ఇక్కడ మన ఏపీ డ్యాన్స్ మాస్టర్లకు కూడా మనకు ఒక యూనియన్ ఉండాలి కంపల్సరీగా, మనకు కూడా మంచి అవకాశాలు రావాలని కూడా అన్ని అందరికీ థాట్ మీదకి తీసుకురావాలని మన అధ్యక్షులు గారిని తోటం రాజు గారిని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విచ్చేసిన ఏపీ డ్యాన్స్ ఫిల్మ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. అలాగే మీడియా మిత్రులుగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మాకు ముందుగా చెప్పాలంటే మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన డాన్స్ మాస్టర్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే మమ్మల్ని గుర్తించి ఇంకా అవకాశాలు అనేవి తీసుకొని వచ్చి మాకు ఫిల్మ్ చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు కానీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ మాస్టర్స్ యూనియన్ నుంచి లింగంపల్లి నానిగోపాల్ గారిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మా బాబు మాస్టర్ని
కార్యనిర్వాహక కార్యదర్శిగా మరి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ జరిగింది.